పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డబ్బుల ఫ్యాక్టరీ భయ్యా, నిజంగా డబ్బుల ఫ్యాక్టరీ. సూపర్ సూపర్ సినిమా. పీపుల్ మీడియా అంటే ఏందనేది మరోసారి చూపించరు. సినిమా మాత్రం ఎక్సలెంట్ భయ్య, ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, చాలా బాగుంది, వండర్ఫుల్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి భయ్య. రవితేజ ఫ్యాన్స్ కి అయితే పండుగ అన్న, మామూలు పండుగ కాదు పండుగ. బంచికలు బాగున్నాయి భయ్యా. అసలు అబ్బో ఫస్ట్ హాఫ్ మామూలు, ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అయితే అసలు దుకాణం మామూలు దుకాణం కాదు. రవితేజ గారి కెరియర్ లోనే మామూలుగా లేదు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ సీన్స్ ఏంటంటే ఈ సినిమా అనుకోవచ్చు భయ్యా. ఇది ఇండియన్ సినిమా. నెక్స్ట్ పార్ట్ 2 లో కూడా రచ్చ చూపిస్తా ఉంటారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. నిజంగానే హైలైట్లు భయ్యా. మెయిన్ బిట్లు బాగుంటాయి భయ్యా, బిట్లు చూడండి. బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అలాగే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కాదు, హీరో హీరోయిన్ మధ్య బంచిక్లు. ఆ బంచికుల గురించి అనుపమ గురించి చెప్పు. అనుపమకు బంచికలు లేవు కానీ హీరోయిన్ తో మంచి బంచికలు భయ్యా. నేను ఇప్పుడే ఈగల్ మూవీ చూసి రావడం జరిగింది. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, రవితేజ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో పాలాభిషేకం చేస్తారా, పూలాభిషేకం చేస్తారా, టెంకాయలు కొడతారా, డీజేలు పెడతారా, బ్యాండ్లు పెడతారా, ఏం పెట్టుకోండి. లిటరలీ ఇచ్చి పడేసిండన్న. ఒక్కొక్క సీన్ చూస్తుంటే టెరిఫిక్ మామూలుగా లేదన్న. అంటే ఎట్లుందంటే ఒక్కొక్క సీను బ్లడ్లోకి వెళ్ళి ఇట్లా రక్తం ఇట్లా పోతుంటే జుమ్మని ఉంటుంది చూడు, అలా ఉందన్న సినిమా మాత్రం. నిజం చెప్తా ఉన్నా నేను. అసలు సినిమా వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇచ్చి పడేసిండన్న. యాక్టింగ్ ఏమన్నా రవితేజ అంత గొప్ప నటుడు ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడన్న. ఇది మాత్రం 100%కి 200% చూడన్న. నా ఒపీనియన్ ఫీలింగ్ చెప్తా ఉన్నా నేను. అంటే ఎట్లుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్న. ఆ గెటప్స్ కానీ, ఆ లుక్స్ కానీ, పంచెల కట్టుకునే. ఇంకా హైలైట్ ఏమంటే ఒక సాంగ్ ఉంటుందన్న, ఇంటర్వెల్ ఒక సాంగ్ ఉంటుంది, ఆడు మధ్య సాంగ్. ఆ సాంగ్ బీజం ఉంటుందన్న. బాబా పిక్స్ ఇచ్చి పడొచ్చిన సినిమా అయితే బాగుందన్న. అన్న ఫైట్స్ అన్న ఇంటర్వెల్ ముంగట వచ్చి ఏమంటారు క్లైమాక్స్లో ఒక 20 minutes ఉంటుంది అన్న సీన్స్. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క షాట్, వామ్మో. ఆ డైరెక్టర్ మించి ఏ డైరెక్టర్ తీయలేడు బాబా, నిజంగా ఎవరు తీయలేడు. అసలు ఎట్లా అంటే ఇట్లా బ్లడ్లు ఉంటుంది కదా, ఇట్లా మామూలు లేదన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అని మూవీకి కామెడీ అంతగా లేదు, కాకపోతే యాక్షన్ ఉంది చూడన్న. యాక్షన్ అంటే పిక్స్ అన్న. నిజం నేను చెప్తున్నా మీ అందరి తాతల మీద ఒట్టు సినిమా హిట్ అన్న. నిజం చెప్తున్నా ఇచ్చి పడేసిండు. రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇది. మన రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్తున్నా. అయితే సినిమా అయితే ఎక్కడ తగ్గనివ్వలేదు డైరెక్టర్ అయితే. అసలు ఆ స్టోరీ డైరెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రవితేజ 1 man షో. అసలు ఆ క్యారెక్టరేషన్ ఊహించుకోవడమే కష్టం అంతే. సినిమా చూడాలి ప్రతి ఒక్కరు, ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే ఒక కేజీఎఫ్ వచ్చింది, ఒక సలార్ వచ్చింది చెప్పుకుంటారు, కానీ ఒక మన రవితేజ కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా అనే ఒక ఆలోచనలో ఉంటుంది కదా. అది చూడాలి జనాలు. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది రవితేజ ఏమనేది. ఇంకా సెకండ్ హాఫ్ వస్తుంది, అది కేజీఎఫ్ సలార్ కదా, దాని అమ్మ మొగుడు అనిపిస్తుంది సినిమా. అలా ఉండిపోతుంది. సినిమా బాగానే ఉందన్న. సినిమాలో మంచి సాటిస్ఫాక్షన్ దొరికింది. పెన్నుతో రాశాడు, పేపర్తో చింపేశాడు, చీపర్తో తుడిచేసాడు అని చెప్పచ్చు. రికార్డులు అయితే మాత్రం మాయం చేశాడు. ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీని తలపించేలా మూవీ ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు. చాలామంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ బోరింగ్ ల్యాగ్ ఉందని. ఏ సినిమా ల్యాగ్ లేకుండా ఉండదు. 2.5 hours మీకు సినిమా చూపించాలంటే కంపల్సరీగా కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ల్యాగ్ లేకపోతే మనకు వాష్రూమ్ వచ్చినా ఏదైనా స్నాక్స్ తినాలనిపించిన టైం ఉండాలి కదా, ఆ బ్రేక్ కోసమే కొంచెం ల్యాగ్ అని చూపిస్తారు. సినిమా మంచి రైటర్ అయితే ఉన్నాడు డైరెక్టర్లో. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డైలాగ్స్ అయితే మామూలుగా లేవు. ఈ సినిమా అయితే కంపల్సరీగా త్రివిక్రమ్ గారు చూడాలి. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి డైలాగ్ రైట్లు చాలా బాగుంటుంది. త్రివిక్రమ్ గారిని మించిపోయే రైటర్ ఉన్నారని చెప్పచ్చు కార్తీక్ ఘట్టమనేని. చాలా థ్యాంక్ యూ సార్ ఘట్టమనేని గారు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ డైలాగ్స్. రవితేజ గారు యాక్టింగ్ బాగానే ఉందండి. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ మూవీ టైప్లో తీశారు. మనం రవితేజను ఇమేజ్ చేసుకుని అల్లరి నరేష్ లాగా కామెడీని చూసుకొని వస్తాము, కానీ ఇక్కడ కామెడీ మూవీ ఆలోచించి రావద్దు. ఒక యాక్షన్ మూవీ అంటే ఎట్లా ఉంటుందో అట్లా బాగుంది. ఎడ్యుకేషన్ ఉంటే వరల్డ్ ఎంత డెవలప్ అవుతుందో, గన్స్ లేకపోతే క్రైమ్ అనేది ఉండదని ఈ సినిమాలో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. గన్స్ని ప్రివెన్షన్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఎక్కడికక్కడ ఇది చాలా బాగుంది ఆ సినిమాని. అమెరికా సీన్స్ కూడా కొన్ని చూపించారు. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ కదా, ఆ గన్ కల్చర్ని తగ్గిస్తే ఎంత బాగుంటుందో సినిమాలో చూపించారు. ఇక సినిమా చాలా బాగుంది. పాజిటివ్ విషయానికి వస్తే సినిమాలో టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ మూవీ అనేది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది మనకి. అంటే
స్లోనెస్ స్టార్ట్ అవుతూ వెనకాల నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మూవీ. వెళ్ళినప్పుడు మనకి ఇంటర్వెల్ చాలా బాగా వస్తుంది, సెకండ్ హాఫ్ కూడా అంతకు మించి ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుందో రొటీన్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ స్టోరీ అనేది తెలిసిపోతుంది. స్టోరీ అనేది కొత్తగా ఉండదు, బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చూపించిన విధానం కానీ ఎడిటింగ్ వర్క్ కానీ సినిమాలో చాలా ప్లస్ పాయింట్ అనొచ్చు. అండ్ బీజిఎం కూడా చాలా ప్లస్ మూవీకి. అండ్ క్లైమాక్స్ మధ్యరాత్రిలో ఫైట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా నేను రవితేజ గారు హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు లాస్ట్ తీసిన 2 సినిమాలు కూడా నాకు రవితేజ గారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా వస్తాయి, కానీ జనాలు హిట్ చేయలేదు దాన్ని. బట్ దీన్ని హిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది కానీ అది పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు. సాంగ్స్ అనేవి కొద్దిగా అంతేం ఉండవు, బట్ సాంగ్స్ కూడా ఎక్కువగా లేవు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది, ఫైట్స్ చాలా బాగా. అండ్ క్లైమాక్స్లో రవితేజ గారు లుక్స్ ఉంటాయి, అదైతే నవదీప్ ఇచ్చే ఎలివేషన్కి రవితేజ గారు లుక్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. ఓవరాల్ నేను 3.5 ఇస్తా. 5 కామెడీ ఏం లేదన్న. ఇప్పుడు రవితేజ గారు అంటే ఎనర్జీ ఉండాలి, కామెడీ ఉండాలి అనుకుంటే మాత్రం మీ అందరు ధమాకా అనే సినిమాలే చూడాలి. ఇది ఒక క్యారెక్టర్ వేరు, ఇందులో మొత్తం ఒక ఆయన లుక్ వేరు, ఆయన క్యారెక్టరైజేషన్ వేరు. ఒక హాలీవుడ్ జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో అన్నట్టు చూపించారు, ఒక అసాసిన్. ఒక నవదీప్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, అంటే బ్యాక్ బోన్గా ఉంటారు రవితేజకి. నవదీప్ అయితే మాత్రం బాగా మూవీ అంత స్టోరీ అంతా చుట్టూ అనేది అనుపమ దగ్గర నుంచి మొదలవుతుంది, బట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎలా తిరిగింది అనే స్టోరీ. సాంగ్స్ పర్లేదు, బాగానే ఉంది. సాంగ్స్ ఒకటో రెండో ఉన్నాయని ఎక్కువ లేవు, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. ఫార్మర్స్ కాటన్ ప్లాన్ ఇంకా 1 by 1 అడిగాను, నువ్వు మొత్తం స్టోరీ చెప్పమంటే చెప్పేస్తా. ఇంకా హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.